తూర్పుగోదావరి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు సారాను నిరోధించేందుకు పోలీసులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. డ్రోన్ల సహాయంతో అనుమానిత ప్రాంతాల్లో నిఘా వేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రత్యేక పోలీస్ బృందాలు మంగళవారం గోదావరి నది లంక పరివారక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షించి 12,000 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. నార్త్ జోన్ ఇన్ఛార్జ్ డిఎస్పీజీ దేవకుమార్ ఆధ్వర్యంలో కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై సత్యకిషోర్, సీతానగరం సబ్ ఇన్స్పెక్టర్ డి రామ్ కుమార్ మరియు సీతానగరం పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రత్యేక టీములుగా ఏర్పడి సీతానగరం మండలం ములకల లంక గ్రామ లంకల్లో డ్రోన్లు, కెమెరాలు ఉపయోగించి వాటి సహాయంతో నాటు సారా తయారీ స్థావరాలను గుర్తించి దాడులు చేశారు. సారా తయారీకి వినియోగించే సామాగ్రిని దహనం చేశారు. డ్రోన్ల ద్వారా నాటు సారా తయారీ స్థావరాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం దాడులు నిర్వహిస్తామని ఎస్పీ డి నరసింహ కిషోర్ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రాజమహేంద్రవరం ట్రాఫిక్ డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు సారథ్యంలో రాజమహేంద్రవరం నగరంలో మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి 34 కేసులను నమోదు చేశారు. వారిని 1వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం జగదీశ్వరి ఎదుట హాజరుపరచగా 5,000 చొప్పున జరిమానా విధించారు. అనంతరం 34 మందికి ట్రాఫిక్ డీఎస్పీ కౌన్సిలింగ్ ఇచ్చారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో ఏజెన్సీలోని అడ్డతీగల మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన దబ్బపాలెం, మాకవరం, చాకిరేవుల, వీరవరం, అమరలంక, వెదురు నగరం, రాయపల్లి, తుంగమాడుగుల, చెక్కనిమ్మలపాలెం, వేటమామిడి, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ చేసినట్లు రామకృష్ణ మిషన్ రాజమహేంద్రవరం కార్యదర్శి స్వామి పరిజ్ఞయానంద మహారాజ్ తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ ఆఫీస్ ఇన్ఛార్జ్ స్వామి వేద విద్యానంద మహారాజ్, రామకృష్ణ మిషన్ మేనేజర్ స్వామి రఘువీరానంద మహారాజ్ మరియు రామకృష్ణ మిషన్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్ మరియు కాకూరు అబ్బాయిరెడ్డి, నేరం రమణ, మామిడి నాగిరెడ్డి, సతివాడ శివ మరియు సిబ్బంది పాల్గొన్నారు. కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా శ్రీ వివేకానంద సనాతన ధర్మ ప్రచార సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బ్రహ్మశ్రీ తొయ్యేటి సీతారామ శర్మ నేతృత్వంలో గోదావరి తీరంలోని శ్రీ కాశీ అన్నపూర్ణమ్మ సమేత విశ్వేశ్వర స్వామి కాకి భవనంలో 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చన నిర్వహించారు. గత 16 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.